ఎండిన పంటలపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న అబద్ధపు ప్రచారాన్ని ప్రజలు నమ్మరని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి అన్నారు. కరువుకి కారణం బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వంపై మోపేందుకు కేసీఆర్ అండ్ కో ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. బీఆర్ఎస్ అవినీతికి కాళేశ్వరం కూలిపోయిందని, కాంగ్రెస్ను విమర్శించే నైతిక హక్కు బీఆర్ఎస్కి లేదని అన్నారు. ఈ రోజు ఎందుకు క్షేత్రంలోకి ఇదే కేసీఆర్ గారు పోయి కరువు అని చెప్పి కాంగ్రెస్ మీద నెట్టేసేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, అయ్యా మరి మీరు 10 ఏళ్లలో కాళేశ్వరం మేమే కట్టినాం, 1 కోటి ఎకరాలకు నీళ్లు మేమే ఇచ్చినాం అని చెప్పి అన్నారు కదా. మరి 1 కోటి ఎకరాలకు నీళ్లు మీరే ఇచ్చి కాళేశ్వరం కడితే ఆ కాళేశ్వరం కూలిపోయింది కదా మీ కకృతికి. మరి కూలినప్పుడు ఆ 1 కోటి ఎకరాలకు నీళ్లు రావు కదా అనేటటువంటిది ఒక సూటి ప్రశ్న ప్రజలు అడుగుతా ఉన్నారు. ఎవరైనా కూడా మెడకాయ మీద తలకాయల కోడి మంది దిమాకున్న ఆలోచన చేస్తారు. కానీ మేధావులం అనుకునేటటువంటి కేసీఆర్ గారు అండ్ కో మాత్రం ఈ యొక్క బద్నామిని మాత్రం బట్టగాల్చి కాంగ్రెస్ మీద వేద్దామని చెప్పి చూస్తున్నారు. నిజంగానే కాళేశ్వరం కట్టి 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చే వ్యవస్థ దానికి ఉంటే ఈరోజు కూలిపోయింది కాబట్టి నీళ్ళు వస్తలేవు. మీ భాషలో మాట్లాడుతున్నాం మేము. కాబట్టి ఈరోజు కరువుకి కారణం కాంగ్రెస్ కాదు, మీరు కట్టిన